హాయ్ ఫ్రెండ్స్. మనమందరం లార్డ్ శివ గురించి ఎన్నో కథలు విన్నాం కదా. ఆయన లోకాల అధిపతి, ఆదిదేవుడు, యూనివర్స్ మొత్తానికి శక్తినిచ్చే మూలం. కాని ఎప్పుడైనా ఆలోచించారా, శివుడికి తల్లి ఎవరు, తండ్రి ఎవరు, ఆయన ఎవరి దగ్గర శిక్షణ తీసుకున్నారు, గురువుగా ఎవరికి జ్ఞానమిచ్చారు? ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోను చివరి వరకు తప్పక చూడండి. ఎందుకంటే ఈరోజు మనం వినబోయేది కేవలం శివుడి జన్మకథ కాదు, ఆయన ఎలా సృష్టికి ముందే ఉన్నాడు, మరియు ఆయన రూపాల వెనుక దాగిన ఆధ్యాత్మిక సత్యం కూడా. శివపురాణం ప్రకారం శివుడు స్వయంభూ, అంటే ఆయన పుట్టలేదు, తనకు తానే ఉద్భవించాడు. ఆయనకు తల్లిదండ్రులు లేరు, మరణం లేదు, భయం లేదు. పంచభూతాలను నియంత్రించగల ఏకైక శక్తి ఆయనదే. అందుకే ఆయనను ఆదిదేవుడు అంటారు. కాని ఇది కేవలం పురాణాలు మాత్రమే కాదు, వేదాలు కూడా ఇదే సత్యం చెబుతున్నాయి. ఋగ్వేదంలోని పురుష సూక్తం ప్రకారం సృష్టి ప్రారంభంలో ఆకాశం లేదు, భూమి లేదు, సముద్రం లేదు, కేవలం ఒకే చైతన్యముంది. ఆ చైతన్యం నుంచే మొదటి శబ్దం పుట్టింది, అదే ఓం. ఆ శబ్దమే శివుడు, అదే మొదటి స్పందన, అదే జీవం. అందుకే శివుడిని శబ్దబ్రహ్మం, ఓంకార స్వరూపుడు, స్వయంభూ అంటారు. ఆయనే ఆది, ఆయనే అంతం. ఇది మనకు తెలిసిన మరొక కథ. ఒకసారి బ్రహ్మ, విష్ణువు ఇద్దరి మధ్య వాదం మొదలైంది. ఈ విశ్వంలో గొప్పవాడు ఎవరు అని ఇద్దరూ గొడవపడ్డారు. అప్పుడు ఆకాశాన్ని తాకే ఒక అద్భుతమైన జ్యోతిస్తంభం ప్రత్యక్షమైంది, అదే శివుడు. అప్పుడే ఒక దివ్య శబ్దం వినిపించింది, మీరిద్దరిలో ఎవరు ఈ స్తంభం చివరను కనుక్కుంటారో వారు గొప్పవారు. బ్రహ్మ పక్షిగా మారి పైకి ఎగిరాడు, విష్ణువు వరాహరూపం దాల్చి దిగువ వైపు వెళ్లాడు. వెతికినా స్తంభం అంతం కనిపించలేదు. చివరికి ఇద్దరూ ఓడిపోయామని ఒప్పుకున్నారు. అప్పుడు శివుడు తన అసలైన రూపంలో ప్రత్యక్షమయ్యాడు. అదే సమయంలో వారికి కనువిప్పు కలిగింది. శివుడు సర్వశక్తిమంతుడు, ఆయనకు ఆది అంతం లేవు అని బ్రహ్మ, విష్ణువులు గ్రహించారు. అందుకే శివుని స్వయంభూ అంటారు. తానే ఆది, తానే అంతం. అప్పుడు ఆ జ్యోతి మధ్యనుంచి శివుడు ప్రత్యక్షమయ్యాడు. ఆయన నవ్వుతూ అన్నాడు, నా నుండి ఆరంభమై నాలోనే అంతమవుతుంది ఈ విశ్వం. ఆ అనంత జ్యోతి స్తంభమే శివుడి లింగోద్భవం, అదే జ్యోతిర్లింగ రూపం. ఆ ప్రకాశమే తరువాత భూమిపై 12 జ్యోతిర్లింగాలుగా అవతరించింది. సోమనాథ్ నుంచి రామేశ్వరం వరకూ ఉన్న పుణ్యక్షేత్రాలు ఇవే. కాని శివుడి రహస్యం ఇంతటితో పూర్తి కాలేదు. విష్ణుపురాణం ఒక వేరే కోణాన్ని చెబుతుంది. సృష్టి మొదట్లో భూమి, ఆకాశం, యూనివర్స్ మొత్తం నీటిలో మునిగిపోయింది. ఆ సమయంలో విష్ణువు ఒక్కరే ఉన్నాడు. ఆయన నాభినుంచి కమలపుష్పం పుట్టింది. అందులో బ్రహ్మ ఉద్భవించాడు. బ్రహ్మ, విష్ణువులు సృష్టి గురించి మాట్లాడుతుండగా మధ్యలో శివుడు ప్రత్యక్షమయ్యాడు. కాని బ్రహ్మ ఆయనను గుర్తుపట్టలేదు. అప్పుడు శివుడు కనుమరుగయ్యాడు. విష్ణువు బ్రహ్మకు దివ్యదృష్టి ఇచ్చి శివుడి వైభవం చూపించాడు. బ్రహ్మ తన తప్పు తెలుసుకొని శివుడిని పుత్రుడిగా జన్మించమని ప్రార్థించాడు. శివుడు అంగీకరించాడు. కొంతకాలం తర్వాత బ్రహ్మ తపస్సు చెయ్యగా శివుడు బాలుడిగా ప్రత్యక్షమయ్యాడు. ఆ బాలుడు ఏడుస్తూనే ఉన్నాడు. బ్రహ్మ, ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుగా బాలుడు ఇలా సమాధానమిచ్చాడు, నాకు పేరు లేదు అని చెప్పాడు. దాంతో బ్రహ్మ అతనికి రుద్ర అనే పేరు పెట్టాడు. కాని బాలుడు ఏడుపు ఆపలేదు. దాంతో ఆయనకు మరెన్నో పేర్లు పెట్టాడు. రుద్ర, ఉగ్ర, భీమ, ర, భీమ, ఈశాన, మహాదేవ్, మొత్తం 180 పేర్లు. శివపురాణం ప్రకారం ఈ పేర్లు భూమిపై రాయబడ్డాయి. ఇంకా ఒక ఆసక్తికరమైన కథ స్కందపురాణంలో ఉంది. సృష్టి ఆరంభంలో శివుడు ఒక్కడే లేడు, ఆయనలో శక్తి కూడా కలిసిపోయి ఉంది. ఆ ఇద్దరి ఏకత్వమే అర్ధనారీశ్వరుడు, సగం శివుడు, సగం శక్తి. ఆ యోగరూపంనుంచే సృష్టి మొదలైంది. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఆ ఏకత్వం నుంచి ఉద్భవించారు. అందుకే అంటారు, శివుడూ శక్తి ఏకం.
శివుడు లేకపోతే శక్తి కదలదు, శక్తి లేకపోతే శివుడు సృష్టి చెయ్యలేడు. వీరిద్దరూ కలిసినప్పుడే విశ్వం కదలడం మొదలైంది. ఇక దేవీ మహాపురాణం ప్రకారం ఒకసారి నారదుడు బ్రహ్మను అడిగాడు, త్రిమూర్తుల తల్లిదండ్రులు ఎవరు? అప్పుడు బ్రహ్మ సమాధానమిచ్చాడు, దుర్గాదేవి మా తల్లి, కాలసదాశివుడు మా తండ్రి. అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు దుర్గాదేవి మరియు సదాశివుని సంతానం. ఒకసారి బ్రహ్మ విష్ణు మధ్య మరో గొడవ జరిగింది. ఈ సృష్టి నేనే చేశాను అన్నాడు బ్రహ్మ. దానికి విష్ణు, నీకు తండ్రి నేనే, నా నాభినుంచి నువ్వు పుట్టావు. గొడవ పెరుగుతున్నప్పుడు సదాశివుడు ప్రత్యక్షమయ్య, నా కుమారులారా, బ్రహ్మ సృష్టి చెయ్యాలి, విష్ణు పరిపాలించాలి, శివుడు సంహారం చెయ్యాలి. నా 5 ముఖాల నుంచి నాదం ఉద్భవించింది. ఆ నాదమే ఓం. ఈ ఓంకారం శివుడి మూలమంత్రం. బ్రహ్మ విష్ణువులు నమస్కరించి, శివుడికంటే శక్తివంతుడు ఎవరూ లేరు అని అంగీకరించారు. ఇక మరో కథ తెలుసుకుందాం. శివుడు భూమిపై ఆదియోగిలా ప్రత్యక్షమయ్యాడు. శివుడు హిమాలయాల్లో ధ్యానం చేస్తూ తనలోని చైతన్యాన్ని జాగృతం చేసుకున్నాడు. ఆ జ్ఞానాన్ని ఆయన 7 శిష్యులకు బోధించాడు. వారినే మనం ఈరోజు సప్త ఋషులు అని పిలుస్తాం. అక్కడినుంచే యోగం, ధ్యానం, తపస్సు మొదలయ్యాయి. అందుకే శివుడిని ఆదియోగి, జగద్గురు అని పిలుస్తారు. శైవ సిద్ధాంతం ప్రకారం శివుడు ఒక రూపంలో కాలంగా ప్రత్యక్షమయ్యాడు. కాలమంటే సమయం కాదు, ఆదిక్షణం. శివుడు తనను తానే చూసిన క్షణంలోనే సమయం పుట్టింది. అదే క్షణం నుంచి జననం, మరణం, పునర్జన్మ అనే చక్రం మొదలైంది. అందుకే ఆయనను మహాకాళేశ్వరుడు అంటారు, సమయానికే అధిపతి. ఇంతవరకు మనం శివుడి రూపాలు, తత్వాలు, జన్మరహస్యాలు అన్నీ చూశాం. కాని ఒక విషయం మాత్రం ఎప్పటికీ మారదు. శివుడు ఒక రూపం కాదు, ఒక తత్వం. ఆయనే ఆది, ఆయనే అంతం, ఆయనే సృష్టి, స్థితి, లయ. వేదాలు ప్రకారం నమః శివాయ చ, శివతరాయ చ అంటే శివునికి నమస్కారం, ఆయన కంటే శివమైన ఆ చైతన్యానికి నమస్కారం. అందుకే ఆయనను మహాదేవుడు, శంకరుడు, నీలకంఠుడు, రుద్రుడు, ఆదియోగి అని పిలుస్తాం. ఆయన రూపాలు ఎన్నో, ఆయన అవతారాలు అనేకం. కానీ మూలం ఒక్కటే, చైతన్యం. ఆయనే విశ్వం, ఆయనే మనం, ఆయనే జీవం. ఇది లార్డ్ శివుని ఆదికథ. ఎన్నో రూపాల, ఎన్నో భావాల సమ్మేళనం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చెయ్యండి. ఇలాంటి మరిన్ని దేవతల పురాణాలు, ఆధ్యాత్మిక కథలు తెలుసుకోవాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తరువాతి వీడియోలో మరో కథతో కలుద్దాం. ఓం నమః శివాయ.